వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇవాళ క్లాస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి కెమికల్ బాండింగ్ అనే ఒక చాప్టర్ నుంచి డైపోల్ మూమెంట్, దీని తెలుగులో ద్విధ్రువ భ్రామకం అని పిలుస్తారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం చూద్దాం. ఇన్ ఏ బాండ్ బిట్వీన్ టూ హెటెరో ఆటమ్స్ ద షేర్డ్ ఎలక్ట్రాన్ పేర్ టెండ్ టు బీ క్లోజర్ టు ద మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. రెండు విజాతీయ పరమాణువులు ఒక బంధంలో ఉన్నప్పుడు వాటి మధ్య ఉన్నటువంటి షేర్ చేసుకున్నటువంటి ఎలక్ట్రాన్ పేర్, ఎలక్ట్రాన్ జంట టెన్ టు బీ క్లోజర్ టు ద మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్. ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్నటువంటి యాటమ్ వైపుకి ఈ షేర్డ్ ఎలక్ట్రాన్ పేర్ ఏమవుతుందంటే క్లోజ్ అవుతుంది, దాని వైపుకి మూవ్ అవుతుంది అనమాట. ఓకే, సచ్ అన్ యాటమ్ గెట్స్ ఏ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్. దేని వైపుకైతే ఆ ఎలక్ట్రాన్ పేరు క్లోజ్ అవుతుందో, దేని వైపుకైతే ఎక్కువగా ఆకర్షించబడుతుందో దానికి ఆ పరమాణుకి ఏమవుతుందంటే నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, రుణావేశం వస్తుంది. అండ్ ద అదర్ బాండెడ్ యాటమ్ అక్వైర్స్ ఏ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్. వేరేది ఏదైతే ఉందో ఆ పరమాణుకి ఏమవుతుందంటే పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ధనావేశం వస్తుంది అనమాట. దట్ ఈస్ టూ ఎలక్ట్రిక్ పోల్స్ ఆర్ డెవలప్డ్. దానివల్ల ఏమవుతున్నాయి, రెండు విద్యుత్ ధ్రువాలు అనేవి అభివృద్ధి చెందుతున్నాయి, డెవలప్ అవుతున్నాయి అన్నమాట. ద మాలిక్యూల్ విచ్ డెవలప్స్ ద టూ ఆపోజిట్ చార్జెస్ ఆర్ పోల్స్. దీనివల్ల అంటే ఏమో అర్థమవుతుంది మనకి, ఇక్కడ రెండు వ్యతిరేక ఆవేశాలు ఇక్కడ డెవలప్ అవుతున్నాయి, లేకపోతే వాటిని మనం రెండు ధ్రువాలు ఏర్పడుతున్నాయి. ఒకటి పాజిటివ్ ధ్రువము, రెండోది నెగిటివ్ ధ్రువం. పాజిటివ్ పోలు, నెగిటివ్ పోల్ అనేవి మనకి ఇక్కడ ఏర్పడుతున్నాయి అన్నమాట. ఈజ్ రెఫర్డ్ టు యాజ్ డైపోల్ ఆర్ ఏ పోలార్ మాలిక్యూల్. దాన్నే మనం ఏమంటామంటే ద్విధ్రువము, లేకపోతే దాన్నే పోలార్ మాలిక్యూల్, ధ్రువ అణువు అని మనం పిలవడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఇక్కడ దాని ఎగ్జాంపుల్ ఒకసారి మనం చూస్తే హెచ్సిఎల్ ఈజ్ ఎ డైపోల్. హెచ్సిఎల్ అణువు అనేది ఒక ద్విధ్రువ అణువు అనమాట, రెండు పోల్స్ ఉన్నటువంటి ఒక అణువు. ఇట్ ఈజ్ రిటర్న్ యాజ్, దీన్ని మనం ఇలా రాయొచ్చు. ఎట్లాగ మనం హెచ్సిఎల్ మాలిక్యూల్ తీసుకుంటే ఈ రెండిట్లో ఎలక్ట్రాన్లు మనకి ఇక్కడ షేర్ చేసుకున్నటువంటి ఒక బాండ్ ఇది మనకి. కాబట్టి ఈ మధ్యలో ఉన్నటువంటి పెయిర్ ఆఫ్, ఈ బాండ్ ద్వారా ఉన్నటువంటి ఇందులో ఉన్నటువంటి పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి, షేర్డ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి, ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ వైపుకి ఏమవుతుందంటే ఆ పెయిర్ ఏమవుతుందంటే అట్రాక్ట్ అవుతుంది అనమాట. దీనికి క్లోరైడ్కి, ఇందులో ఈ క్లోరిన్ యాటమ్కి ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఎక్కువ, కాబట్టి ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎటు వెళ్తుందంటే క్లోరిన్ యాటమ్ వైపుకి వెళుతుంది అనమాట. దానివల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది అనమాట. పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ని డెల్టా నెగిటివ్తో మనం చూపిస్తాం, పూర్తిగా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు కాబట్టి. దీని మీద ఏమవుతుందంటే, దాని మీద ఏమొస్తుంది, ఇంకొక పరమాణు మీద ఏమొస్తుంది, ఇక్కడ పాజిటివ్, పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది అనమాట. ఇలాంటి ఒక స్థితిని మనం ఏమంటామంటే డైపోల్ లేకపోతే పోలార్ మాలిక్యూల్ అని పిలుస్తాం. దీన్ని డైపోల్స్ అనమాట. రెండు పోల్స్ ఉన్నాయి, ఒకటి పాజిటివ్ పోల్, రెండోది నెగిటివ్ పోల్ ఉంది. ఇలాంటి ఒక మాలిక్యూల్ మనం ఏమంటున్నాం అంటే పోలార్ మాలిక్యూల్, ధ్రువ అణువుగా మనం ఇక్కడ పిలవడం అనేది జరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ద పొలారిటీ ఆఫ్ సచ్ మాలిక్యూల్స్ ఈజ్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైపోల్ మూమెంట్. దీని యొక్క ధ్రువణత, దీని యొక్క పొలారిటీని మనం ఏం చెప్తామంటే కెమిస్ట్రీలో దీన్నే మనం డైపోల్ మూమెంట్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ద్విధ్రువ భ్రామకంగా చెప్పడం జరుగుతుంది. దీని ఒక గ్రీక్ లెటర్తో మనం మ్యూతో దీన్ని ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇట్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. దీన్ని మనం ఇక్కడ ఈ విధంగా దీన్ని మనం ఇక్కడ డిఫైన్ చేయడం జరుగుతుంది, నిర్వచించుకోవడం జరుగుతుంది అనమాట, దీన్ని డైపోల్ మూమెంట్ని. ఇప్పుడు డైపోల్ మూమెంట్కి సంబంధించిన డెఫినేషన్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ద ప్రొడక్ట్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఛార్జ్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్. దేని యొక్క ప్రొడక్టు, దేన్ని లబ్ధంగా మనం ఇక్కడ తీసుకుంటున్నాం, మనం ఇక్కడ ఏదైతే మనకి ఛార్జ్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ ఏదైతే అంటే పంచుకోబడినటువంటి పరమాణువుల్లో ఏదో ఒక పరమాణువుకు సంబంధించినటువంటి ఆవేశము, మరియు ఈ పాజిటివ్కి నెగిటివ్కి మధ్య ఉన్నటువంటి కేంద్రకాల మధ్య ఉన్నటువంటి దూరం, డిస్టెన్స్కి మధ్య ఉన్నటువంటి ప్రొడక్ట్ని, లబ్ధాన్ని మనం ఏమంటామంటే డైపోల్ మూమెంట్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ఒక డైపోల్ అంటే డైపోల్స్, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ పోల్ ఉంది, ఒక ధ్రువ అణువు, ఇది ఒక పోలార్ మాలిక్యూల్, మనకి ఇక్కడ ఒక అణువు ఉంది. మనకి ఇదొక పరమాణు, ఇదొక పరమాణు, అయాన్ అనకూడదు మనకి, ఇదొక పరమాణు, ఇదొక పరమాణు ఉంది మనకి ఇక్కడ. ఇందులో ఏదో ఒక పరమాణువు మీద ఉన్నటువంటి విద్యుదావేశ పరిమాణం, దట్ ఈస్
ఛార్జ్ అనమాట. విద్యుదావేశ పరిమాణానికి ఈ రెండింటి యొక్క అంటే పాజిటివ్కి నెగిటివ్కి మధ్య ఈ సెంటర్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్కి మధ్య ఉన్నటువంటి లబ్ధాన్ని మనం ఏమంటామంటే ఆ ప్రొడక్ట్ని మనం ఏమంటామంటే డైపోల్ మూమెంట్గా మనం డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఒకటి ఛార్జ్కి, రెండోది మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్కి. సో దీన్ని మనం దేంతో చెప్పాము, మనం ఇక్కడ మ్యూ అనే ఒక గ్రీక్ లెటర్తో డైపోల్ మూమెంట్ని మనం డినోట్ చేయడం జరిగింది. సో మ్యాథమెటికల్ రిలేషన్ ఎలా ఉంటుంది డైపోల్ మూమెంట్కి? డైపోల్ మూమెంట్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు దేనికి ప్రొడక్ట్ మనకి ఇక్కడ ఛార్జ్కి మధ్యలో ఉండే డిస్టెన్స్. కాబట్టి ఇక్కడ ఛార్జ్ క్యూని కన్నా మనం ఇక్కడ చెప్తాం, మనకు క్యూ ఇంటూ డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనమాట. అంటే క్యూ ఇంటూ ఆర్ని మనం ఏమంటాం అంటే డైపోల్ మూమెంట్ మ్యూగా దీన్ని ఇక్కడ మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డిబే యూనిట్స్. దీన్ని మనం డిబే యూనిట్స్లో మనం చెప్పడం అనేది జరుగుతుంది. దీన్ని మనం క్యాపిటల్ డీతో మనం రాయడం జరుగుతుంది. ఇక్కడ దీని యొక్క కన్వర్షన్ ఫ్యాక్టర్ని 1D ఈజ్ ఈక్వల్ టు 3.33564 ఇంటూ 10⁻30గా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం దీని యొక్క యూనిట్స్ మనకి ఇక్కడ సిఎం, సి అంటే మనకి ఇక్కడ కూలుంబు, ఎం అంటే మనకి ఇక్కడ మీటర్గా దీన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద క్రాస్డ్ యారో మార్క్ అనమాట. ఇది ఒక క్రాస్డ్ యారో మార్క్తో కనుక మనం దీన్ని చూపించడం అనేది డైపోల్ మూమెంట్ పైన చూపించడం అనేది జరుగుతుంది అనమాట. టువర్డ్స్ దేని వైపుకి చూపిస్తాం, మనం ఇక్కడ నెగిటివ్ యాటమ్ వైపుకి ఈ యొక్క హెడ్ను చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైడ్రోజన్ ఫ్లోరైడ్ అనే ఒక మాలిక్యూల్ తీసుకుంటే హైడ్రోజన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఫ్లోరిన్ దగ్గర మనకు 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ రెండు షేర్ చేసుకోవడం వల్ల మనకి ఏమైందంటే ఒక బాండ్ ఫామ్ అయింది. దీని దగ్గర ఉన్న 6 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయి, మధ్యలో పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది. ఈ హెడ్ పార్ట్ని మనం ఏం చేస్తాం, ఈ క్రాస్ యారో హెడ్ పార్ట్ని ఏమో ఫ్లోరిన్ పరమాణు వైపుకి చూపిస్తాం, టైల్ పార్ట్ని పాజిటివ్ ఉన్నటువంటి హైడ్రోజన్ వైపుకి చూపించడం అనేది మనకి డైపోల్ మూమెంట్కి సంబంధించినటువంటి నిర్దిష్టమైన ఒక పాయింట్ అనమాట. అయితే ఇక్కడ ఇది తెలుసుకున్న తర్వాత దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి, మనకి ఈ డైపోల్ మూమెంట్ అనేది మనకి కెమిస్ట్రీలో ఏ రకంగా మనకు ఉపయోగపడుతుందో ఒకసారి మనం చూస్తే దేనివల్ల మనకు దేనికి ఉపయోగపడుతుందంటే డైపోల్ మూమెంట్ ప్రిడిక్ట్స్ ద పొలారిటీ ఆఫ్ మాలిక్యూల్స్. అంటే అణువులకు సంబంధించిన పొలారిటీని, ధ్రువణతను మనకి తెలియజేస్తుంది అనమాట. ఇన్ కేస్ మాలిక్యూల్కి సంబంధించిన డైపోల్ మూమెంట్ మనకి గ్రేటర్ దెన్ 0గా ఉందనుకోండి, గ్రేటర్ దెన్ 0 ఆర్ పోలార్ మాలిక్యూల్స్, దాని వాల్యూ కనుక గ్రేటర్ దెన్ 0 అయితే అణువులు ఏమవుతాయి అంటే పోలార్ అవుతాయి అనమాట. అలా కాకుండా ఆ యొక్క మాలిక్యూల్స్ యొక్క డైపోల్ మూమెంట్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి, అప్పుడు అది ఏమవుతుందంటే నాన్ పోలార్ అవుతుంది, అధ్రువ అణువు అవుతుంది అనమాట. ఇది మనకు ఒక తెలుసుకోవడానికి ఒక ముఖ్యమైన అవకాశం. రెండోది ప్రిడిక్ట్స్ ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్స్. అంటే అణువులకు సంబంధించిన ఆకృతిని మనం ఊహించవచ్చు అనమాట ఈ డైపోల్ మూమెంట్ యొక్క వాల్యూస్ని బేస్ చేసుకుని. అలాగే ప్రిడిక్ట్స్ ద పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఆఫ్ కోవలెంట్ బాండ్. సంయోజనీయ బంధాలకు సంబంధించినటువంటి అయానిక క్యారెక్టర్, దాని యొక్క పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. అంటే ప్యూర్గా మనకి అయానిక్ ఉండదు, ప్యూర్గా కోవలెంట్ ఉండదు. ఈ బాండ్స్కి సంబంధించి దాని యొక్క అయానిక్ పర్సంటేజ్ ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు, పర్సంటేజ్ అయానిక్ క్యారెక్టర్ ఆఫ్ కోవలెంట్ బాండ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ డివైడెడ్ బై మ్యూ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఇంటూ 100తో మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఆఫ్ కోవలెంట్ బాండ్ మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇది డైపోల్ మూమెంట్కి సంబంధించి. అయితే ఇక్కడ మనకి ఇక్కడ దీన్ని డిబే యూనిట్స్లో మనం చెప్పడం జరుగుతుంది. డిబే అయిన పీటర్ డిబే అనేటటువంటి సైంటిస్టు, ఈయన డచ్ దేశస్తులు. ఈయన ఎక్స్రే డిఫ్రాక్షన్ మెథడ్స్ పైన అలాగే డైపోల్ మూమెంట్ పైన ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల 1936లో వీరికి నోబెల్ ప్రైజ్ రావడం అనేది జరిగింది. వారి యొక్క హానర్గా మనం ఈ యొక్క డైపోల్ మూమెంట్కి డిబే యూనిట్స్ని మనం పెట్టుకోవడం అనేది మనకి ఇక్కడ జరిగింది అనమాట. ఇది డైపోల్ మూమెంట్కి సంబంధించిన విషయం. థ్యాంక్ యూ.